రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా గతంలో గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే మాదిరిగా సరిపల్లి రాజేష్ ఒక యూట్యూబర్. అయితే వీళ్ళిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ సరిపల్లి రాజేష్కి టికెట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ టికెట్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. అయితే రఘురామకృష్ణరాజుకి అయితే అలా టికెట్ ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు కోసం మాట్లాడుకునే ముందు సరిపల్లి రాజేష్ కోసం మాట్లాడదాం. సరిపల్లి రాజేష్ అనే యొక్క టికెట్ ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం కేడర్ అంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గంటి హరీష్ మాదిరి అతను కారు పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మూత వేయడం జరిగింది. ఇవన్నీ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది రాజేష్ మీద అని చెప్పి, ఇది ఒక్క గన్నవరం కాన్స్టిట్యున్సీలోనే కాదు ఆ చుట్టుపక్కల పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలివిగా చంద్రబాబు నాయుడు సరిపల్లి రాజేష్ని టికెట్ని తప్పించాడు. అయితే దీని మీద సరిపల్లి రాజేష్ గారు మాట్లాడుతూ అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా టికెట్ తప్పించాడు అంటాడు. అరే నువ్వు పోటీ చేసే దగ్గర సిద్ధపడింది, నువ్వు జాయిన్ అయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నీవు పోటీ చేయడానికి నీకు టికెట్ అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. నీ టికెట్ పీకెత్తే కనుక చంద్రబాబు నాయుడు పీకాలి, జగన్మోహన్ రెడ్డి గారు పీకరు. లేదు తెలుగుదేశం పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్లు కేటాయిస్తాడని ఒప్పుకుంటావా చెప్పు, అదే మాత్రం మేము ఒప్పుకుంటాం. అందుకని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడదు దయచేసి. నీకు ఇచ్చిన టికెట్టు మరలా తిరిగి వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు నీకు కాల్ చేయడం గల కారణం అప్పుడు నీ కోసం నీ యొక్క నోటుదోల కోసం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, పాప మీద మిస్గైడ్ అయ్యి కాల్ చేశాడు. ఆ కాల్ రికార్డ్ని కొన్ని కటింగులు చేసి నువ్వు దాన్ని మళ్ళీ పబ్లిక్లో పెట్టి ఒక సింపతి గేమ్ అయితే ఆడావు. దాని ద్వారా జన సైనికులందరికీ దగ్గర అయ్యావు. ఇవాళ అదే జన సైనికుల్ని అదే జనసేన పార్టీని దుర్మార్గంగా తిడుతున్నావు, నీకు టికెట్ రాలేదని చెప్పి. అయితే ఇక విషయంలోకి వెళ్తే రాజేష్ అనేటువంటి వాడికి టికెట్ రిజెక్ట్ అవ్వడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇక రఘురామకృష్ణరాజు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి ఎంపీ ఆ రాష్ట్ర పార్లమెంట్ ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమం కానీ చేయలేదు. వాళ్ళ కనీసం పట్టించుకున్న దాఖలా లేదు. ప్రొద్దున లేచిన దగ్గర నుండి సందాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన భజన చేయడం, ఆయన దూషించడం, అందులో భాగంగానే ఆయన జైలుకి వెళ్ళడం, ప్రజలకు ఏమి చేయనటువంటి వాడిని ఏ మాదిరిగా మరలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే మాదిరిగా నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను రఘురామకృష్ణరాజు, నువ్వే పార్టీలో ఉన్నావు? నువ్వు బీజేపీలో ఉన్నావా, వైసీపీలో ఉన్నావా, జనసేనలో ఉన్నావా, టీడీపీలో ఉన్నావా? నువ్వు ఏ పార్టీలో ఉంటే నీకు టికెట్ ఇవ్వకుండా అడుగుతున్నావు అది చెప్పు ఫస్ట్. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నీకే తెలియదు, నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడతావో నీకే తెలియదు. తెల్లారు లెగిస్తే పొద్దున్నే వచ్చి శుభ్రంగా పౌడర్ రాసుకుని ఇగ్గెట్టుకుని శుభ్రంగా వచ్చి టీవీ ముందు కూర్చోవడం, లేకుంటే కెమెరా ముందు కూర్చోవడం, శుభ్రంగా యాక్టింగ్ చేసుకోవడం. ఎందుకు వచ్చిందంట? శుభ్రంగా రిటైర్మెంట్ ఫెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుని శుభ్రంగా ఈ సినిమాల్లోకి సీరియల్లోకి పోవచ్చు కదా, శుభ్రంగా రోజు కెమెరాలో కనబడవచ్చు, టీవీలో కనబడవచ్చు. సీరియల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది రఘురామకృష్ణరాజు, నీ ఇగ్గికి నీకు అర్థమైందా? శుభ్రంగా సీరియల్ యాక్ట్ చేసుకో. ఎందుకు వచ్చిన రాజకీయాలు మనకి?